మన ధర్మబోధ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పూరీ జగన్నాథ్ రహస్యాలు గురించి స్పష్టంగా కథల కానీ నిజాల ఆధారంగా ఒక అందమైన వివరణ. పూరీ జగన్నాథ్ మందిరం అద్భుతమైన మిస్టరీలు. ఒడిశాలో ఉన్న పూరీ జగన్నాథ్ దేవాలయం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన చారిత్రక ప్రాంతాల్లో ఒకటి. ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని విశేషాలు శతాబ్దాలుగా ప్రజలను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. దేవాలయం పైగాలి దిశ రహస్యం. సాధారణంగా సముద్రం దగ్గరకి వెళితే గాలి సముద్రం నుంచి భూమి వైపు ఊదుతుంది. కానీ పూరీ దేవాలయంలో మాత్రం గాలి ఎప్పుడూ ఆలయం నుంచి సముద్రం వైపు వెళ్ళినట్లే అనిపిస్తుంది. ఇది ఇంకా శాస్త్రవేత్తలకే కూడా అర్థం కాని ఆశ్చర్యం. గజపతి రాజు అంతర్మందిరంలో పూరీ ఆలయాన్ని అధికారికంగా కాపాడే రాజును గజపతి రాజు అంటారు. ఆయనకే ఆలయంలో కొన్ని ప్రత్యేక రీతులలో ప్రవేశించే అధికారం ఉంటుంది. అంటే ఇక్కడ దేవుని ప్రధాన సేవకుడే రాజు అన్నట్లుగా ప్రత్యేక రాజ్యారణ్యం ఉంది. నీలచక్రం రహస్యం. ఆలయ గోపురంపై ఉన్న నీలచక్రం ఎంత దూరం నుంచి చూసినా అది మన వైపు తిరిగినట్లు అనిపిస్తుంది. ఇది పురాతన లోహశిల్పానికి ఒక అద్భుత ఉదాహరణ. ఎక్కడి నుంచి చూసినా మనని చూసే దేవుడిలా. పావురం, పక్షులు ఆలయంపైకి రాకపోవడం. పూరీ ఆలయ గోపురంపై ఎలాంటి పక్షులు కూర్చోవు. ఎన్నెన్నో శతాబ్దాలుగా ఇదే పరిస్థితి. శాస్త్రీయంగా కూడా దీన్ని ఖచ్చితంగా వివరించలేకపోయారు. సముద్రంలో శబ్దం మారిపోవడం. ఆలయం దగ్గర సముద్రం చాలా భీకరంగా శబ్దం చేస్తుంది. కానీ ఆలయ ప్రవేశ ద్వారం లోపల అడుగు పెడితే సముద్ర శబ్దం తక్షణం తగ్గిపోతుంది. అంటే బయట బలంగా వినిపించిన శబ్దం లోపల దాదాపు వినిపించదు. ఇది ఆలయ నిర్మాణ వైశిష్ట్యం. శతాబ్దాలుగా మారని మహాప్రసాదం రహస్యం. జగన్నాథ్ ఆలయంలో వండే అన్నం ఎప్పుడు ఎంతమంది భక్తులు వచ్చినా సరిపోతుంది, ఎవరికి మిగిలిపోదు. ఇది మహాప్రసాదం రహస్యం అని పిలుస్తారు. జగన్నాథుడి ప్రతిమలు. ఈ దేవాలయంలోని విగ్రహాలు సాధారణ రాతి కాకుండా దారువు, పవిత్ర వృక్షం తో తయారవుతాయి. ప్రతి 12 నుండి 19 సంవత్సరాలకోసారి నవకలేబరం అనే ప్రత్యేక యాగం తర్వాత ప్రతిమలు మార్చబడతాయి. ఇది భారతదేశంలో ఇంకెక్కడా లేని సంప్రదాయం. ఆలయ ధ్వజం, పతాకం రహస్యం. ప్రతిరోజు ఒక వ్యక్తి గోపురంపై 200 అడుగుల ఎత్తుపైకి భద్రతా సాధనాలు లేకుండా ఎక్కి ధ్వజాన్ని మార్చుతాడు. ఆ సంప్రదాయం ఎన్నో శతాబ్దాలుగా అలాగే ఉంది. ఇది ఆ స్థలం పవిత్రతకు ఒక చిహ్నం. పూరీ జగన్నాథం రహస్యమేమిటి? ఈ ఆలయం ప్రత్యేకత, విగ్రహాలు, వాస్తు, సంప్రదాయం, శబ్దం, గాలి, సముద్రం అన్నీ దేవుని ఉనికిని గుర్తు చేసేలా అనిపించడం. శాస్త్రంతో వివరించలేని అంశాలు కూడా ఉండటం వలన ఇది ఇంకా మిస్టరీగానే నిలిచింది. మీకు వీటిలో ఏదైనా మిస్టరీ గురించి వివరంగా కథలా చెప్పాలనుకుంటే చెప్తారా?